హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్లో భాగంగా పార్ట్ 4 వీడియో చేస్తున్నానండి. ముఖ్యంగా జనరల్ స్టడీస్లో మరి జాగ్రఫీ కావచ్చు, మరి జానపద నృత్యాలు కావచ్చు, అనేక రంగాల నుంచి వచ్చేటువంటి బిట్స్ గురించి ఈరోజు వీడియో చేస్తున్నాను. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది. అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరి యూజ్ అయ్యేటువంటి వీడియో అండి. ఫస్ట్ మనం ఇండియన్ జాగ్రఫీ గురించి కొన్ని బిట్స్ చెప్తాను. భారతదేశ భూగోళ శాస్త్రం. భారతదేశ భూగోళ శాస్త్రంలో ఫస్ట్ బిట్ ఈరోజు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లోయ ఏ రాష్ట్రంలో ఉంది? లోయ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లోయ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది ఉత్తరాఖండ్లో ఉందండి. ఉత్తరాఖండ్. ఎక్కువగా లోయలు ఉండేటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఉత్తరాఖండ్ అండి. ఎక్కువగా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లోయ ఏ రాష్ట్రంలో ఉంది? మరి వెరైటీగా ఉంది కాబట్టి పేరు ఈ బిట్ అడిగేటువంటి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లోయ ఏ రాష్ట్రంలో ఉన్నది అంటే మరి పువ్వులుతో కూడినటువంటి వ్యాలీగా కనిపిస్తుంది. చూడటంతో మరి కొన్ని పుష్పాలు కలిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దాని పరంగా దీనికి ఆ పేరు వచ్చింది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లోయ ఏ రాష్ట్రంలో ఉంది అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లోయ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది. నెక్స్ట్ బిట్, సెకండ్ బిట్. రెండవ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో అతిపెద్ద హిమనీనదం అతిపెద్ద హిమనీనదం సియాచిన్ ఎక్కడ ఉంది? సియాచిన్ ఎచ్చట ఉంది? దీనికి జవాబు వచ్చేసి కారాకోరం పర్వత శ్రేణి. కారాకోరం పర్వత శ్రేణి. భారతదేశంలో అతిపెద్ద హిమనీనదం ఏముంది అనేది ఫస్ట్ తెలియాలి ఫ్రెండ్స్. భారతదేశంలో అతిపెద్ద హిమనీనదం సియాచిన్ ఉన్నది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బిట్ కూడా వచ్చింది. భారతదేశంలో అతిపెద్ద హిమనీనదం ఏది అంటే సియాచిన్. భారతదేశంలో అతిపెద్ద హిమనీనదం ఏది అంటే ఇటువంటి బిట్ వచ్చినప్పుడు సియాచిన్ దానికి జవాబు. అదేవిధంగా భారతదేశంలో అతిపెద్ద హిమనీనదం సియాచిన్ ఎచ్చట ఉంది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు కారాకోరం పర్వత శ్రేణిలో సియాచిన్ అనేటువంటి హిమనీనదం ఉంది. భారతదేశంలో అతిపెద్ద హిమనీనదం సియాచిన్. భారతదేశంలో అతిపెద్ద హిమనీనదం ఏది అంటే సియాచిన్. ఈ సియాచిన్ అనేటువంటి హిమనీనదం కారాకోరం పర్వత శ్రేణిలో ఉన్నది. నెక్స్ట్ థర్డ్ వన్, మూడవ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. భారతదేశంలో అగ్నిపర్వత దీవి ఏది? అగ్నిపర్వత దీవి ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. దీనికి సమాధానం వచ్చేసి ముఖ్యంగా నార్కొండం దీనికి జవాబండి.
భారతదేశంలో అగ్నిపర్వత దీవి ఏదైనా ఉందంటే నార్కొండం, అద్భుతమైనటువంటిది. ఓకే, భారతదేశంలో అగ్నిపర్వత దీవి ఏది అంటే నార్కొండం అండి. దీనికి జవాబు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. భారతదేశంలో అగ్నిపర్వత దీవి ఏది అంటే నార్కొండం. ఓకే, నెక్స్ట్ 4వ ప్రశ్న, 4th వన్. 4th వన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పర్యావరణ పరంగా అతి సున్నితమైన ప్రాంతం సైలెంట్ వ్యాలీ. సైలెంట్ వ్యాలీ అనేటువంటిది మరి పర్యావరణ పరంగా అతి సున్నితమైనటువంటి ప్రాంతం అండి ఇది. మరి ఈ సైలెంట్ వ్యాలీ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, పర్యావరణ పరంగా అతి సున్నితమైనటువంటి ప్రాంతం ఏది అనేటువంటి బిట్ వస్తే సైలెంట్ వ్యాలీ. అదేవిధంగా పర్యావరణ పరంగా అతి సున్నితమైనటువంటి ప్రాంతం సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం కేరళ. కేరళ రాష్ట్రంలో సైలెంట్ వ్యాలీ అనేటువంటిది ఉన్నది. పర్యావరణ పరంగా అతి సున్నితమైనటువంటి ప్రాంతం సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ రాష్ట్రంలో ఉంది. పర్యావరణ పరంగా అతి సున్నితమైనటువంటి ప్రాంతం సైలెంట్ వ్యాలీ కేరళ రాష్ట్రంలో ఉన్నది. నెక్స్ట్ 5వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ 5వ ప్రశ్న. తెహ్రీ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? తెహ్రీ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉందండి. ఉత్తరాఖండ్. తెహ్రీ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే దీనికి సమాధానం ఉత్తరాఖండ్. తెహ్రీ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి డ్యామ్ ఏదైనా ఉందంటే తెహ్రీ డ్యామ్. ఓకే, తెహ్రీ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ 6th వన్, 6వ ప్రశ్న. ఓకే, ఈ 5 వరకు మనకి భారతదేశ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి కంప్లీట్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ 6వ ప్రశ్న నుంచి మనకి జానపద నృత్యాల మీద ఎటువంటి బిట్స్ రాబోతున్నాయి, మరి వస్తాయి. జానపద నృత్యాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. ఓకే, 6th వన్ ఈరోజు వీడియోలో ఇది క్వశ్చన్. ఓకే, దశావతారాలు పేరుగల నాట్యం ఏది? పేరుగల నాట్యం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. దశావతారాలు పేరుగల నాట్యం ఏది? యక్షగానం. దీనికి సమాధానం యక్షగానం. దశావతారాలు పేరుగల నాట్యం ఏది అనేటువంటి ప్రశ్న వచ్చిందంటే దానికి సమాధానం యక్షగానం అండి. దశావతారాలు పేరుగల నాట్యం ఏది? యక్షగానం. నెక్స్ట్ 7th వన్. మోస్ట్ ఇంపార్టెంట్ 7th వన్. ఓకే, గుడి పడవ. గుడి పడవ. గుడి పడవ పండుగ. గుడి పడవ పండుగ. గుడి పడవ పండుగ ఏ రాష్ట్రమునకు సంబంధించినది?
ఏ రాష్ట్రమునకు సంబంధించినది? గుడి పడవ పండుగ ఏ రాష్ట్రమునకు సంబంధించింది అనేటువంటి బిట్ ఆడటానికి అవకాశం ఉందండి. మహారాష్ట్ర. మహారాష్ట్ర, దీనికి సమాధానం మహారాష్ట్ర. గుడి పడవ పండుగ ఏ రాష్ట్రమునకు సంబంధించినది? మహారాష్ట్రకు సంబంధించినటువంటి పండుగ గుడి పడవ. ఓకే, నెక్స్ట్ 8వ ప్రశ్న. ఎనిమిదవ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, తమిళనాడు రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం ఏది? శాస్త్రీయ నృత్యం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి శాస్త్రీయ నృత్యం ఏది అనేటువంటి ప్రశ్న వస్తే దీనికి సమాధానం భరతనాట్యం. తమిళనాడు రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం ఏది? భరతనాట్యం అండి దీనికి సమాధానం. తమిళనాడు రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం ఏది? భరతనాట్యం అంటంతో తమిళనాడు గుర్తు రావాలి ఫ్రెండ్స్. ఓకే, తమిళనాడు రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం ఏది? భరతనాట్యం. ఓకే, 9వ ప్రశ్న, 9th వన్, మోస్ట్ ఇంపార్టెంట్ 9th వన్ కూడా. ఓకే, వర్షం రాక కోసం స్త్రీలు చేసే నృత్యం ఏమిటి? వర్షం రావాలని మరి స్త్రీలు చేసేటువంటి నృత్యం ఉందండి. మరి వర్షం రాక కోసం స్త్రీలు చేసే నృత్యం ఏమిటి అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. జతా జలిన్. ఓకే, జతా జలిన్ దాని పేరు, నృత్యం పేరు జతా జలిన్. ఓకే, వర్షం రాక కోసం స్త్రీలు చేసే నృత్యం ఏమిటి అనేటువంటి ప్రశ్న వచ్చిందనుకోండి, దానికి సమాధానం జతా జలిన్ అనేటువంటి నృత్యం వర్షం రాక కోసం స్త్రీలు చేస్తారు. ఓకేనండి, వర్షం రాక కోసం స్త్రీలు చేసే నృత్యం ఏమిటి అంటే జతా జలిన్ అనేటువంటి నృత్యం. ఓకే, నెక్స్ట్ 10వ ప్రశ్న. గిద్ద బాంగ్రా నృత్యం ఏ రాష్ట్రమునకు చెందినది? ఒక గిద్ద అంటే పేరు, మామూలుగా గిద్ద అనేటువంటిది పేరు, అదేవిధంగా బాంగ్రా అనేటువంటిది పేరు. ఓకే, నృత్యం పేర్లు. గిద్ద బాంగ్రా అనేటువంటి నృత్యం ఏ రాష్ట్రానికి చెందినవి? ఓకేనా, చెందినవి అనొచ్చు మనం, ఎందుకంటే 2 కాబట్టి చెందినవి అనాలి. ఒక గిద్ద బాంగ్రా నృత్యం ఏ రాష్ట్రమునకు చెందినవి? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. పంజాబ్. ఓకేనా, గిద్ద బాంగ్రా నృత్యం ఏ రాష్ట్రమునకు చెందినవి? పంజాబ్ రాష్ట్రమునకు చెందినటువంటి నృత్యాలే గిద్ద బాంగ్రా అనేటువంటి నృత్యాలు. గిద్ద బాంగ్రా నృత్యం ఏ రాష్ట్రమునకు చెందినవి? ఓకే, పంజాబ్ రాష్ట్రమునకు చెందినవి. నెక్స్ట్ మనం మిస్లేనియస్లోకి వెళ్ళిపోదాం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవిగా.
మిస్లేనియస్ అంటే ఏం కంగారు పడద్దు, అనుబంధం ప్రశ్నలు, అద్భుతమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మన యొక్క వీడియోలో ఇది 12వ ప్రశ్న. ఓకే, మరి అంటే 10 కంప్లీట్ అయినాయి. ఓకే, 10 కంప్లీట్ అయినాయి. 11వ ప్రశ్న, నేషనల్ మ్యూజియం ఎచ్చట ఉన్నది? నేషనల్ మ్యూజియం ఎచ్చట ఉన్నది? న్యూఢిల్లీలో ఉందండి. న్యూఢిల్లీ. ఇండియన్ మ్యూజియం ఎచ్చట ఉన్నది? ఇండియన్ మ్యూజియం ఎచ్చట ఉన్నది? దీనికి జవాబు వచ్చేసి కోల్కతా అండి. కోల్కతా. అప్పుడు కలకత్తానే, ఇప్పుడు కోల్కతా అంటున్నాం. ఓకే, నేషనల్ మ్యూజియం అన్నప్పుడు మనకి గుర్తు రావాల్సింది న్యూఢిల్లీ అండి. అదేవిధంగా ఇండియన్ మ్యూజియం అన్నప్పుడు కంపల్సరీ గుర్తు రావాల్సింది కోల్కతా. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది అభ్యర్థులు. నేషనల్ మ్యూజియం అన్నప్పుడు న్యూఢిల్లీ పెట్టేస్తున్నారులే కానీ ఇండియన్ మ్యూజియం అన్నప్పుడు కూడా న్యూఢిల్లీ ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి రెండు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేషనల్ మ్యూజియం ఎచ్చట ఉంది? న్యూఢిల్లీలో ఉంది నేషనల్ మ్యూజియం. అదేవిధంగా ఇండియన్ మ్యూజియం ఎచ్చట ఉన్నది అంటే కోల్కతాలో ఉన్నదండి. ఈ రెండింటి కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఈ రెండు ఒకేసారి రాసి చెప్పాను ఫ్రెండ్స్. ఓకే, నేషనల్ మ్యూజియం ఎచ్చట ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఇండియన్ మ్యూజియం ఎచ్చట ఉన్నది? కోల్కతాలో ఉన్నది. నెక్స్ట్ 13వ ప్రశ్న. ప్రపంచంలో అతిపెద్ద రాజభవనం ఏది? ప్రపంచంలో అతిపెద్ద రాజభవనం. దీనికి జవాబు వాటికన్. ప్రపంచంలో అతిపెద్ద రాజభవనం ఏదంటే వాటికన్ అండి. ఓకే, ప్రపంచంలో అతిపెద్ద రాజభవనం ఏది? వాటికన్. నెక్స్ట్ 14th 14వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ 14వ ప్రశ్న. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే క్రీడా వస్తువులు ముఖ్యంగా ఎక్కడ తయారు చేస్తారు? ముఖ్యంగా ఎక్కడ తయారు చేస్తారు? క్రీడా వస్తువులు ముఖ్యంగా ఎక్కడ తయారు చేస్తారు? దీనికి జవాబు వచ్చేసి జలంధర్ అండి. ఫేమస్ ఇది. ఓకే, క్రీడా వస్తువులు ముఖ్యంగా ఎక్కడ తయారు చేస్తారనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు జలంధర్ దీని యొక్క సమాధానం ఫ్రెండ్స్. ఓకే, క్రీడా వస్తువులు చాలా వరకు మనకు జలంధర్లో మరి తయారు చేయడం అనేటువంటి జరుగుతుందనేటువంటి విషయం గమనించాలి. ఓకే, క్రీడా వస్తువులు ముఖ్యంగా ఎక్కడ తయారు చేస్తారు? జలంధర్లో తయారు చేస్తారు. నెక్స్ట్ 15వ ప్రశ్న. ఓకే, నెక్స్ట్ 15వ ప్రశ్న. భారతీయ చలనచిత్ర పితామహుడు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఢూండి రాజ్ గోవింద్ ఫాల్కే. ఢూండి రాజ్ గోవింద్ ఫాల్కే. భారతీయ చలనచిత్ర పితామహుడు ఎవరు అనేటువంటి బిట్ వచ్చిందనుకోండి, ఢూండి రాజ్ గోవింద్ ఫాల్కే దీని యొక్క సమాధానం ఫ్రెండ్స్. ఓకే, దీని షార్ట్ కట్లో మనం దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటిది
పిలుచుకుంటున్నాం. దాదా సాహెబ్ ఫాల్కే అని పిలుస్తున్నారు వీరిని. ఓకే, ఢూండిరాజ్ గోవింద్ ఫాల్కే, దాదాసాహెబ్ ఫాల్కే అన్న కూడా వీరే. ఓకేనా, భారతీయ చలనచిత్ర పితామహుడు ఎవరు అనేటువంటి బిట్ వచ్చింది అనుకోండి, ఢూండిరాజ్ గోవింద్ ఫాల్కే లేదా దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటిది దీనికి సమాధానం అండి. భారతీయ చలనచిత్ర పితామహుడు ఎవరు? ఢూండిరాజ్ గోవింద్ ఫాల్కే లేదా దాదాసాహెబ్ ఫాల్కే, రెండు ఒకటే. ఓకేనా, నెక్స్ట్ 16వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. 16వ ప్రశ్న, భారతరత్న పొందిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. భారతరత్న పొందిన మరి తొలి సినిమా నటుడు ఎవరు? తొలి సినిమా నటుడు ఎవరు? భారతరత్న పొందిన తొలి సినిమా నటుడు ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, భారతరత్న పొందిన తొలి సినిమా నటుడు ఎవరు? ఎంజి రామచంద్రన్. భారతరత్న పొందిన తొలి సినిమా నటుడు ఎవరు అంటే ఎంజి రామచంద్రన్ దీని యొక్క జవాబు. నెక్స్ట్ 17వ ప్రశ్న, ఓకే 17వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దేశంలో 17వ ప్రశ్న, దేశంలో అతి దూరం ప్రయాణించే రైలు ఏది? దేశంలో అతి దూరం ప్రయాణించే రైలు ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. వివేక్ ఎక్స్ప్రెస్, దీని యొక్క సమాధానం వివేక్ ఎక్స్ప్రెస్. ఓకే, దేశంలో అతి దూరం ప్రయాణించే రైలు ఏది అనేటువంటి ప్రశ్న వచ్చిందనుకోండి, దీనికి సమాధానం వివేక్ ఎక్స్ప్రెస్ అండి. దీని పేరు వివేక్ ఎక్స్ప్రెస్. దేశంలో అతి దూరం ప్రయాణించే రైలు ఏది? వివేక్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ 18వ ప్రశ్న, ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. భారతదేశంలో మొదటి రైల్వే స్టేషన్ ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. భారతదేశంలో మొదటి రైల్వే స్టేషన్ ఏది అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. మరి విక్టోరియా టెర్మినల్, దీని జవాబు విక్టోరియా టెర్మినల్. ఓకే, భారతదేశంలో మొదటి రైల్వే స్టేషన్ ఏది అనేటువంటి బిట్ వచ్చిందనుకోండి, దీని సమాధానం విక్టోరియా టెర్మినల్. భారతదేశంలో మొదటి రైల్వే స్టేషన్ ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. విక్టోరియా టెర్మినల్ అనేటువంటి స్టేషన్ మొదటి రైల్వే స్టేషన్ అండి. ఇండియాలో మొదటి రైల్వే స్టేషన్ ఏది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు విక్టోరియా టెర్మినల్ దీని యొక్క సమాధానం. ఓకే, నెక్స్ట్ 19వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. భారత విమానయాన పితామహుడు ఎవరు? భారత విమానయాన పితామహుడు ఎవరు? దీని జవాబు వచ్చేసి జేఆర్డి టాటా. ఓకేనా, భారత విమానయాన పితామహుడు ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చిందనుకోండి, జేఆర్డి టాటా. భారత విమానయాన పితామహుడు ఎవరు అనేటువంటి ప్రశ్న వస్తే దీని సమాధానం జేఆర్డి టాటా. ఓకే, భారత విమానయాన పితామహుడు ఎవరు? జేఆర్డి టాటా. ఓకే,
ఓకే, నెక్స్ట్ 20వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. మరి బ్రిటిష్ ఇండియాలో అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ఇండియాలో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఎవరు? మొదటి మహిళ గ్రాడ్యుయేట్ లేదా పట్టభద్రురాలు అంటాం. గ్రాడ్యుయేట్ ఎవరు? లేదా డిగ్రీ చదివినటువంటి వారు ఎవరు? డిగ్రీ పట్టపుచ్చుకున్నటువంటి వారు ఎవరు? బ్రిటిష్ ఇండియాలో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఎవరు అనేటువంటి ప్రశ్న అంతకుముందు కూడా అడిగారు. ఓకే, కాదంబని గంగూలీ. దీని జవాబు కాదంబని గంగూలీ. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. బ్రిటిష్ ఇండియాలో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఎవరు అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు భారతదేశం పరిపాలించేటువంటి రోజుల్లో మొట్టమొదటిసారిగా డిగ్రీ పట్టభద్రురాలుగా మరి డిగ్రీ పొందినటువంటి వ్యక్తి ఎవరు? మహిళ, ముఖ్యమైనటువంటి మహిళ అని చెప్పొచ్చు మనం. మహిళా గ్రాడ్యుయేట్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు కాదంబని గంగూలీ. అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో మొట్టమొదటిసారిగా మరి డిగ్రీ పాస్ కావడం, ఉత్తీర్ణత సాధించినటువంటి మహిళ ఎవరు అనేటువంటి బిట్ వచ్చిందనుకోండి, కాదంబని గంగూలీ. ఓకే, నెక్స్ట్ 21వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. ఒక 21వ ప్రశ్న. మన దేశంలో స్త్రీల సంఖ్య గణనీయంగా తగ్గిపోవుటకు కారణం ఏమిటి? ఓకే, జవాబు వచ్చేసి మరి మన దేశంలో స్త్రీల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. దీనికి కారణం ఏంటి అనేటువంటి బిట్ కూడా ఒకసారి ఎగ్జామినేషన్లో అడగటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఆడ భ్రూణ హత్యలు. దీని సమాధానం ఆడ భ్రూణ హత్యలు. అంటే మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరి ఆ పిండాన్ని కూడా మరి భ్రూణ హత్యలుగా భావిస్తున్నాం మనం. అంటే పిండాన్ని కూడా చంపివేయడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. దారుణంగా మరి ఆడపిల్లని తెలిసినప్పుడు చాలా వరకు వాస్తవంగా స్కానింగ్ తీసుకోవడం అనేటువంటిది కూడా రాంగే. కాకపోతే ఏంటంటే మరి మన దేశంలో స్త్రీల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం కారణం ఏంటి అనేటువంటి ప్రశ్న వస్తే ఆడ భ్రూణ హత్యలు. అంటే ఆడపిల్లని తెలిసినప్పుడే మరి తల్లి గర్భంలోనే చంపివేయడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. చాలా వరకు అత్యంత దారుణమైనటువంటి హింసగా మనం చెప్పవచ్చు ఈ విషయాన్ని. అతి భయంకరమైనటువంటి విషయం ఇది. మన దేశంలో స్త్రీల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం కారణం ఏంటంటే ఆడ భ్రూణ హత్యలు. ఓకే, 27వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. 22వ ప్రశ్న. ఓకే, 21 కంప్లీటెడ్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ముఖ్యంగా హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తి ఎవరు? ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించినటువంటి తొలి వ్యక్తి ఎవరంటే మన భారతీయుడేనండి, తొలి భారతీయుడు. మరి మన జాతీయ భాష హిందీ కాబట్టి ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించినటువంటి మొట్టమొదటి వ్యక్తి లేదా తొలి వ్యక్తి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు.
మరి అద్భుతమైనటువంటి ప్రధానిగా మరి వీరు పరిపాలన అందించడం జరిగింది. ఇండియాలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తి ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీని సమాధానం అటల్ బిహారీ వాజ్పేయి. ఓకే, 23వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. 23వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే ఎప్పుడు ఆవిర్భవించింది? ఎప్పుడు ఆవిర్భవించింది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాదు దీని యొక్క ప్రధాన కార్యాలయం. ఓకే, దక్షిణ మధ్య రైల్వే ఎప్పుడు ఆవిర్భవించింది అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. 1966 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున 1966న దీన్ని మరి ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. దక్షిణ మధ్య రైల్వే ఎప్పుడు ఆవిర్భవించింది అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. మరి 1966 అక్టోబర్ 2న దక్షిణ మధ్య రైల్వే ఆవిర్భవించడం జరిగింది, ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వేని ప్రారంభించడం అనేటువంటి జరిగింది అనేటువంటిది మరి గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. దక్షిణ మధ్య రైల్వే ఎప్పుడు ఆవిర్భవించింది? 1966 అక్టోబర్ 2. ఓకే, నెక్స్ట్ 24వ ప్రశ్న. ఓకే, సదరం కార్యక్రమం ఎవరికి సంబంధించింది? ఎవరికి సంబంధించినది? సదనం అనేటువంటిది ఒక భారతదేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద ప్రోగ్రాం అండి. దాని ద్వారాగానే మరి వికలాంగులు మరి సర్టిఫికెట్ పొందడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు దివ్యాంగులు అంటున్నాం మనం. మరి సదరం కార్యక్రమం ఎవరికి సంబంధించింది? వికలాంగులకు సంబంధించింది. వీరికి పర్మనెంట్గా ఒక సర్టిఫికేట్ కూడా మరి ధృవీకరణ పత్రం కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సదరం వారే. మరి కాబట్టి సదరం కార్యక్రమం ఎవరికి సంబంధించింది అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. వికలాంగులకు సంబంధించింది. ఓకే, సదరం కార్యక్రమం ఎవరికి సంబంధించింది? వికలాంగులకు సంబంధించినటువంటి మరి కార్యక్రమం ఇది. దీని ద్వారాగానే మరి ఆన్లైన్లో మొత్తం మీద అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఎవరైతే వారికి మరి అంగవైకల్యం అనేటువంటిది ఉంటుందో వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేటువంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. అది పర్మనెంట్ ధృవీకరణ పత్రంగా కూడా పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది. సదరం కార్యక్రమం ద్వారాగానే మరి వీరికి సర్టిఫికేట్స్ అనేటువంటివి ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సదరం కార్యక్రమం ఎవరికి సంబంధించింది? వికలాంగులకు సంబంధించింది. నెక్స్ట్ 25వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 25వ ప్రశ్న లాస్ట్ క్వశ్చన్. ఓకే, దేశంలో స్థాపించబడిన మొట్టమొదటి ఐఐటి ఏది? ఐఐటి ఎచ్చట ఉంది. దేశంలో స్థాపించబడిన మొట్టమొదటి ఐఐటి ఎచ్చట ఉంది అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఖరగ్పూర్. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. దేశంలో స్థాపించబడిన మొట్టమొదటి ఐఐటి ఎచ్చట ఉంది? ఖరగ్పూర్లో ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఖరగ్పూర్లో ఉన్నది ఫ్రెండ్స్. ఈ విధంగా జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్లో భాగంగా 44 వీడియో చేశాను. ఓకే, ఈ విధంగా 10,000 బిట్ల వరకు మోస్ట్ హైలైట్ బిట్స్ అన్నీ కూడా తయారు చేసి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మరి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరి ముందు చాలా వీడియోస్ వీటి మీద నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.